గారిని తలుచుకుని నమస్కారం చెయ్యకుండా ఏ కార్యం చెయ్యకూడదు. శ్రీ గురుభ్యో నమః అని ప్రారంభం. అందుకే హనుమ సంప్రదాయాన్ని నేర్పుతున్నారు, లేదా రామాయణము వేదోపబృంహణము మనం ఎలా బ్రతుకాలో నేర్పుతుంది. సూర్యాయ, సూర్యభగవానుడికి నమస్కారం. వెడుతున్న కార్యం లంకాపట్టణానికి వెళ్ళి సీతమ్మను అన్వేషించాలి. శరీరంలో అవయవాలకు బలం ఉండాలి. అవతల శత్రువుల్ని మర్దించాలి. రావణుడితో మాట్లాడాలి. సీతమ్మ దర్శనం చెయ్యాలి. దీనికి ఇంద్రియములన్నిటికీ కూడా పటుత్వం ఉండాలి. సమస్త ఇంద్రియములకు పటుత్వమునివ్వగలిగినటువంటి మహేంద్రుడికి నమస్కారం. సూర్యాయ మహేంద్రాయ పవనాయ, ఈ శరీరాన్నిచ్చినటువంటి నా తండ్రి వాయుదేవుడికి నమస్కారం. స్వయంభువే, స్వయంభువే అంటే బ్రహ్మగారిని ఒక అర్థం, లేదా రామచంద్రమూర్తికే నమస్కారం చేశారని ఒక అర్థం. స్వయంభువే భూతేభ్యశ్చాంజలిం కృత్వా, సమస్త భూతకోటికి నమస్కరిస్తున్నాను. నేను వెడుతున్న ఈ కార్యం ఇంత గొప్ప కార్యం, దీనికి సమస్త భూతములు నాకు ఉపకరించుగాక. ఎంత వినయంతో బయలుదేరుతున్నారో చూడండి. ఎంత పెద్ద కార్యాన్నైనా ఎవడు సాధిస్తాడంటే, ఎవడు వినయంతో నిలబడగలడో వాడు సాధిస్తాడు తప్ప, ఇంత పెద్ద కార్యం మీద వెడుతున్న వాడిని నేననుకున్నవాడు ఎవడున్నాడో వాడు సాధించలేడు. ఇన్ని కోట్ల మంది వానరులు చెయ్యలేని పని చెయ్యడానికి ఆయన ఒక్కడెడుతున్నాడు. కానీ మీరు చెయ్యలేని దానికి నేను ఎడుతున్నానంట లేదు. ఇంత పెద్ద కార్యానికి నేను వెడుతున్నాను కాబట్టి మీరందరూ నాకు ఉపకారం చెయ్యాలి. మీరు లేని నేను చెయ్యలేను. భూతేభ్యశ్చంజలిం కృత్వా చకార గమనేమతిం. కానీ వెడుతున్నది దక్షిణ దిక్కుకు వెడుతున్నారు. ఏదైనా శుభకార్యం ప్రారంభం చేస్తూ దక్షిణ దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యకూడదు. అలా చేస్తే అది పితృలోకాధిపతి అయినటువంటి యమధర్మరాజు గారికి అందుతుంది. అందుకని దక్షిణ దిక్కుకి నమస్కారం చెయ్యరు. కాబట్టి దక్షిణానికి చెయ్యకూడదు. కాబట్టి సంప్రదాయంలో తేజస్సు పెరగాలి అంటే తూర్పు దిక్కుకి తిరిగి నమస్కారం చెయ్యాలి. అంజలిం ప్రాముఖ కుర్వన్ పవనాయాత్మయోనయే తతో హి వహృదే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. దక్షిణ దిక్కుకు వెళ్ళడానికి తన శరీర బలాన్నంతటినీ కూడా పుంజుకుని శరీరాన్ని పెద్దదిగా పెంచే ముందు ఒక్కసారి తూర్పుకి తిరిగారు. దక్షిణానికి ప్రయాణం. కానీ తూర్పుకి తిరిగి అంజలి ఘటించారు సూర్యనారాయణమూర్తికి. అంజలి ఘటించి తన తండ్రి అయినటువంటి వాయుదేవుడికి ఇంకొక్క మారు నమస్కారం చేశారు. శరీరాన్నిచ్చినటువంటి తండ్రి అంటే శంకరాయచ మయస్కరాయచ అంటుంది. పరమశివుడు ఇంట్లో తిరిగితే కరచరాదులతో, అదే తండ్రి. అటువంటి తండ్రి రూపంలోనే పరమేశ్వరుడు తిరుగుతూ ఉంటాడు అని. అటువంటి తండ్రికి వేరొక్క పర్యాయం నమస్కారం చేశారు. అంజలిం ప్రముఖ కుర్వన్ పవనాయత్మయోనయే తతో హి వవృతే గంతుం దక్షిణో దక్షిణాం దిశం. ఇప్పుడు ఇక బయలుదేరాలి. పెద్ద శరీరాన్ని పర్వతంలా పెంచారు. పెంచి ఇక బయలుదేరడానికి సిద్ధపడుతూ సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడితః తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాచయత్ గిరిణా పీడ్యమానేనా పీడ్యమానాని సర్వచః గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరైః తాస్తథా సవిషైర్దష్టా కుపితైస్తైర్మహాశిలాః జజ్వల పావకో దీప్తా బిబిదుశ్చ సహస్రధా యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం అన్నారు మహర్షి. ఎంత అద్భుతంగా వర్ణించారు. పర్వతాకారుడై నిలబడి ఆ మహేంద్ర పర్వతాన్ని తన రెండు పాదముల చేత గట్టిగా పీడించారు. ఆ తొక్కి పట్టేటప్పటికి గుహలన్నీ కూడా మూసుకుపోయాయి. ఆ మూసుకుపోయే ముందు ఆ పర్వతం కదిలింది. కదిలి చెట్లకున్నటువంటి పువ్వులన్నీ రాలిపోయాయి. ఆ రాలిపోయినటువంటి పువ్వులన్నీ ఆయన ఒంటి మీద మహేంద్రగిరి మీద పడ్డాయి. ఇది మహేంద్రగిరి పుష్పాల కొండ అనిపించింది. ఆయన ఒళ్ళంతా పువ్వులు. ఇంకొంచెం నొక్కారు. గుహావిష్టాని భూతాని వినేదుర్వికృతైశ్వరై. అందులో పెద్ద పులులు, సింహాలు, రకరకాలైన క్రూర జంతువులు ఉన్నాయి. ఆ గుహల్లో పడుకున్నాయి. ఎప్పుడైతే గుహ నొక్కుకుపోతోందో అవి బయటికి పారిపోదామని లేచి బయటికి వస్తున్నాయి. నడుందాకా బయటికి వచ్చేటప్పటికి గుహ నొక్కుకుపోయింది. సగం శరీరం లోపలుండిపోయింది, సగం శరీరం బయట ఉండిపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్నటువంటి మహేంద్రగిరి ఒక్కసారి క్రూర మృగాల యొక్క పెద్ద పెద్ద అరుపులతో కొండంతా నిండిపోయింది. ఉత్తర క్షణం ఆశ్చర్యపోయారు. ఏమైంది ఈ కొండకి? ఈ కొండ బద్దలైపోతోందా? ఎవరైనా రాక్షసులు వచ్చి దీన్ని భేదిస్తున్నారా అని. అంత పెద్ద అరుపులతో నిండిపోయింది. ఇంకా గట్టిగా నొక్కారు. నొక్కేటప్పటికి శాస్తదాస విషైర్దష్టాః కుపితైస్తైర్మహాశిలాః. అందులో పెద్ద పెద్ద నాగుపాములు కలుగుల్లో పడుకునున్నాయి. విషాలతో కూడుకున్నటువంటి సర్పములు.
అనేకమైన సర్పములు ఉన్నాయి. ఇందాక గుహలు నొక్కున్నాయి, ఇప్పుడు చిన్న చిన్న కన్నాలు కలుగులు కూడా నొక్కుకుపోతున్నాయి పర్వతం తొక్కేస్తుంటే. ఆ కలుగుల్లో ఉన్నటువంటి పావులన్నీ బయటికి బుస్ అని పైకొచ్చాయి. సగం పైకొచ్చేటప్పటికే ఆ కలుగు నొక్కుకుపోయింది. నడుం దగ్గర నుంచి లోపలకు ఉండిపోయింది, మిగిలింది పైకుండిపోయింది. వాటికి విశేషమైన ఆగ్రహం వచ్చి పడగలు విప్పాయి. ఆ పడగలు విప్పేటప్పటికి నల్లటి స్వస్తికాకారాలు కనపడుతున్నాయి. ఒక్కసారి మహేంద్రగిరి అంతా పావులన్నీ పడగలు విప్పితే స్వస్తికాకారంతో పావుల పడగలు కనపడుతుంటే విచిత్రమైనటువంటి శోభని పొందింది. ఆ పడిపోతున్నప్పుడు బంగారు శిలలు, వెండి శిలలు కిందకు పడిపోతుంటే అవి ఉరుసుకున్నప్పుడు కొండంతా ఎక్కడ చూసినా బంగారు గీతలు, వెండి గీతలు, పచ్చగా తెల్లగా గీతలు పడిపోయింది. ఈ బయటికి వచ్చేసినటువంటి పావులు ఇవన్నీ ఎంతసేపట్లో, నేను వర్ణించినంతసేపు పట్టదు, ఒక్క క్షణకాలంలో బయటికి వచ్చినటువంటి పాములు తమ పడగలు విప్పి ఆ బాధ తట్టుకోలేక పక్కన ఉన్నటువంటి శిలల్ని కాటువేశాయి. వాటి విషం వచ్చి శిలలకి తగిలేటప్పటికీ ఆ శిలల్లోంచి అగ్నిహోత్రం పుట్టి ఒక్క క్షణంలో మహేంద్రగిరి అంతా కూడా అగ్నిహోత్రంలో తగలబడిపోతోంది. అక్కడ అనేకమైనటువంటి ఓషధులు ఉన్నాయి. యాని ఔషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే విషఘ్నాన్యపి నాగానాం నశేకుష్యమితుం విషం. ఆ ఓషధులు పాముల యొక్క విషాన్ని పోగొట్టగలవు, కానీ అంత గొప్ప కాట్లు వేస్తే పుట్టినటువంటి విషంలోని అగ్నిహోత్రాన్ని అక్కడ ఉన్నటువంటి ఓషధులు ఏవీ కూడా ఆర్పలేకపోయాయి. పొగ్గున మంటలు మండిపోతున్నాయి. ఒక పక్క గుహల్లో సగం శరీరాలు ఉండిపోయాయి. ఈ పావులు, క్రూర జంతువులు ఈ వేడి ఎక్కడ లేని అరుపులు అరుస్తున్నాయి. అలా అరుస్తున్నటువంటి సమయంలో అక్కడ విద్యాధరులు, గంధర్వులు మొదలైనటువంటి వాళ్ళు బంగారు పాత్రలు తెచ్చుకుని అందులో మద్యం పోసుకుని మంచి మంచి మాంసాలు తెచ్చుకుని తింటూ ఎద్దుల యొక్క తోళ్లు భూమి మీద పరుచుకుని తమ కాంతలతో కలిసి కూర్చుని మాంసం తింటూ మద్యం సేవిస్తున్నారు. అకస్మాత్తుగా కొండ కదిలిపోయింది. దర్శయంతో మహావిద్యాం విద్యాధర మహర్షయ సహితాస్తస్తురాకాశే వీక్షాంచకృష్య పర్వతం. దర్శయంతో మహావిద్యాం అంటారు మహర్షి. విద్యాధరులు, గంధర్వులు తమ యొక్క మహావిద్యని ప్రదర్శించారు. ఏమిటా మహావిద్య అంటే, కొండంతా కదిలిపోయి పావులన్నీ పైకి లేచి క్రూర మృగాలు అరిచి చెట్లన్నీ అకస్మాత్తుగా పువ్వులు కురిసేసి పెద్ద పెద్ద అరుపులు అరిచి అగ్నిహోత్రం పుట్టేసింది. బంగారు పాత్రలు వదిలేశారు, మద్యం వదిలేశారు, ఆహారం వదిలేశారు, ఎద్దుల తోళ్లు వదిలేశారు. భార్యల్ని మాత్రం చంకలో పట్టుకుని అకస్మాత్తుగా ఆకాశంలోకి ఎగిరిపోయి ఆధారం లేకుండా వాళ్ళు ఆకాశంలో నిలబడ్డారు. నిలబడి కాలిపోతున్నటువంటి మహేంద్రగిరిని చూశారు. చూసి ఆశ్చర్యపోయి వీక్షాంచకృష్య పర్వతం, ఏమి ఈ కొండ బద్దలైపోతోందా, ఏమి ఎవరూ కనపట్టలేదు, ఏమైంది ఈ కొండకు, అసలు ఏం జరిగి అకస్మాత్తుగా మహేంద్రగిరి ఇలా అయిపోతోందని తెల్లబోయారు. వాళ్ళలా తెల్లబోతుండగా మహర్షులు, దేవగాయకులైనటువంటి చారణులు మొదలైనటువంటి దేవతలు సంఘాలుగా నిలబడి చెప్పుకుంటున్నారు. ఏష పర్వత సంకాచో హనుమాన్ మారుతాత్మజ తితీర్షతి మహావేగ సముద్రం మకరాలయం. మొసళ్లతో కూడుకున్నటువంటి, రాక్షసులతో కూడుకున్నటువంటి 100 యోజనముల లవణ సముద్రాన్ని తాను దాటి వెళ్ళి వానరజాతి పరువు ప్రతిష్ఠలు నిలబెట్టి సీతమ్మ జాడ తెలుసుకుని రామచంద్రమూర్తికి నివేదించడానికి పర్వత శరీరుడైనటువంటి స్వామి హనుమ పరాక్రమాన్ని పుంజుకుని దీన్ని లంఘించడానికి సిద్ధపడుతున్నారు. ఆశ్చర్యం, ఎవరి కోసం ఇంత కష్టపడుతున్నారు? రామార్థం వానరార్థం చకీర్షం కర్మదుష్కరం సముద్రస్య పరంపారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్చతి. రాముడి కోసం, వానరుల కోసం స్వార్థత్యాగం చేసి తాను ఇంత క్లేశపడుతూ ఈ సముద్రాన్ని దాటడానికి అదిగదిగదిగో స్వామి హనుమ బయలుదేరుతున్నారని ఆ విద్యాధరులందరూ లేచి నిలబడి ఆయనకి నమస్కరించి స్తోత్రం చేస్తున్నారు. ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి తన బలాన్నంతటినీ పుంజుకున్నారు. ఒంటి మీద ఉన్నటువంటి వెంట్రుకలన్నీ నిక్కపొడుచుకున్నాయి. చెవులు రిక్కించారు. కళ్ళు 2 దృష్టి నిలబెట్టి 100 యోజనముల సముద్రం వైపు చూశారు. సచచాలాచలశ్చాపి ముహూర్తం కపిపీడిత అని దుదివేచ సరోమాణి చకంపే చాచలోపమః బాహూ సంస్తంభయామాస మహాపరిగసన్నిభౌ సపాదచ కపికట్యాం చరణౌ సంచుకోచ. ఆయన వెంటనే ఆ ఒంటి మీద వెంట్రుకలు నిక్కపొడుచుకుని ఉన్నాయి. ఆ తోక ఒక్కసారి ఇలా పైకెత్తారు. గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ పావుని తన్నుకుపోతున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉన్నటువంటి తోకని జొళిపించి నేలకేసి కొట్టారు.
కొట్టి ఆ రెండు చేతులు పైకెత్తి ఇలా పరిగలు బిగించినట్టు బిగించారు. మహాపరిగ సన్నిభౌ సపాదచ కపిక్కట్యాం చరణౌ సంసుకోచచ. కాళ్ళు వంచారు, మోకాళ్ళు కొద్దిగా కిందకి ఉంచారు, నడుం సన్నం చేశారు, హృదయాన్ని బాగా విశాలం చేశారు. మార్గమాలోకయన్ దూరాదుర్ధం ప్రణిహితేక్షణ రురోధ హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్. ప్రాణవాయువుని లోపల బంధించారు, దృష్టి బాగా నిలబెట్టారు, చెవులు రిక్కించారు. ఇక ఎగరడానికి సిద్ధపడుతున్నారు. పాదములతో తొక్కి పెట్టి ఉంచారు. మోకాళ్ళు వంగి ఉన్నాయి, నడుం సన్నగా ఉంది, తొడలలోకి శక్తినంతటినీ పుంజుకున్నారు. ఇక ఎగరబోతూ కిందకి చూశారు. చిన్న చిన్న రూపాలతో కొన్ని లక్షల వానరములు స్వామికి నమస్కారం చేస్తూ శుభం కలగాలని, వానరజాతి పరువు నిలబడాలని స్తోత్రం చేస్తున్నాయి. యథా రాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతద్గమిష్యామి లంకాం రావణపాలితాం నహి ద్రక్ష్యామి ఇది లంకాయాం జనకాత్మజాం అనేన విహివేగేన గమిష్యామి సురాలయం బద్ధ్వా రాక్షస రాజేన మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా అన్నారు. నేను ఇప్పుడు బయలుదేరి వెళ్ళేటప్పుడు నా శక్తితో వెళ్ళటం లేదు. రామచంద్రమూర్తి తన ఎడమ చేత్తో బంగారు కోదండాన్ని పట్టుకుని అక్షయ బాణతూణీరంలోంచి బాణాన్ని తీసి కుడి చేతితో వింటినారికి సంధించి ఆకర్ణాంతంలాగి విడిచిపెట్టబడినటువంటి రామబాణం మధ్యలో ఆగకుండా వెళ్లి లక్ష్యం మీద ఎలా పడిపోతుందో అలా రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి నేను లంకాపట్టణం మీద వెళ్లి పడతాను. ఆ పడిన తరువాత సీతమ్మ జాడ కనిపెట్టడానికి అన్వేషిస్తాను. ఒకవేళ నాకు సీతమ్మ జాడ దొరకకపోతే 10 తలలు కలిగినటువంటి రావణాసురుణ్ణి బంధించి తీసుకొచ్చి ప్రస్రవణ పర్వత చక్రముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదముల దగ్గర పడేసి వాడి చేత నిజం కక్కిస్తాను. ఒకవేళ రావణుడు కూడా కనపడకపోతే అక్కడి నుంచి స్వర్గలోకానికి వెళ్లి స్వర్గలోకంలో కూడా సీతమ్మను అన్వేషిస్తాను. స్వర్గంలో కూడా సీతమ్మ కనపడకపోతే తిరిగి వచ్చి రావణ యొక్క లంకాపట్టణాన్ని పెళ్లగించి చేత్తో పట్టుకుని తీసుకొచ్చి సుగ్రీవుడి యొక్క సన్నిధానంలో నిలబెడతాను. అటువంటి బలాన్ని పుంజుకుని నేను బయలుదేరుతున్నాను. మీరు బెంగ పెట్టుకోకండి, రామకార్యాన్ని సాధిస్తాను. ఈయేషా ధృతి, ఆ పట్టుదలతో ప్రతిజ్ఞ చేసి ఇక బయలుదేరడానికి సిద్ధపడ్డారు. ఒక్కసారి ఎగిరేటప్పటికి ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపిమన్వయం ప్రస్థితా దీర్ఘమధ్వానం సబంధుమివ బాంధవాహ. ఆయన ఒక్కసారి సముద్రం మీదకి ఏటవాలుగా తెల్లవారుజాము కాలంలో ఎగిరితే కొన్ని వందల సంవత్సరముల నుంచి ఆ పర్వతం మీద పెరుగుతున్నటువంటి మహావృక్షములు కూడా కూకటి వేళ్లతో సహా పెకలింపబడి ఆయన తొడల వేగానికి ఆయనతో పాటుగా వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తరువాత ఇక ఆ వేగంతో వెళ్ళలేక సముద్రంలో పడిపోయాయి. చిన్న చిన్న చెట్లు చాలా దూరం వెళ్ళాయి. ఆ వెళ్ళడం ఎలా ఉందంటే ముఖ్యమైనటువంటి బంధువులు దూర ప్రదేశానికి ప్రయాణం చేస్తుంటే అనుగమించి కొంత దూరం వెళ్ళి వీడ్కోలు పలికి వెనక్కి వస్తున్నటువంటి బంధువుల సమూహమా అన్నట్లుందిట. మహారాజుని అనుగమించి మహారాజు వెంట వెడుతున్నటువంటి సైన్యమా అన్నట్టుగా ఉందిట. ఒక దాంట్లో నిర్బంధం, ఒక దాంట్లో ఐచ్ఛికం. బంధువులు వెళ్ళేటప్పుడు స్వచ్ఛందంగా వెడతారు, సైన్యం వెళ్ళేటప్పుడు రాజుని అనుగమించాలి, రాజాజ్ఞ. ఎలా వెడతారో అలా వెడుతున్నారు. అలా వెళ్ళి ఆ చెట్లన్నీ కూడా బరువైనటువంటి చెట్లు ముందు పడిపోయాయి. తేలికైన చెట్లు చాలా దూరం హనుమతో పాటు వెళ్ళాయి. ఇన్ని చెట్లు ఏకకాలంలో పైకి లేచిపోయి ఆయనతో పాటు వెళ్ళిపోతుంటే ఈ చెట్లకున్నటువంటి పువ్వులన్నీ కూడా పడిపోతే స్వామి శరీరం నిండా ఎక్కడ చూసినా పువ్వులు, ఆకులు, మొగ్గలు అలంకృతమైపోయాయి. అలంకృతమైపోతే ఆయన ఎలా ఉన్నారంటే మెరుపులతో కూడుకున్నటువంటి మేఘం ఆకాశంలో ప్రయాణం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నారు. ఆ పువ్వులన్నీ కూడా సముద్రంలో పడ్డాయి. ఆ సముద్రంలో పడినప్పుడు ఆ సముద్రం అంతా పువ్వులతో కూడి నక్షత్రములతో కూడుకున్న ఆకాశం భూమి మీదకి వస్తే ఎలా ఉంటుందో సముద్రం అలా ఉంది. అంత వేగంతో ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఆ గాలి ఆయన యొక్క బాహుమూలములలోంచి అంటే సంకలలోంచి వెనక్కి వెడుతున్నప్పుడు విచిత్రమైనటువంటి రవం చేస్తోంది. యథేచ్ఛగా ఆకాశంలో వెళ్ళిపోతూ పిబన్నివ బభౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసురివచాకాశం దదృశేష మహాకపి. ఆయన ఆ వెడుతున్నప్పుడు ఎలా ఉందంటే ఇలా పైకి చూస్తే మెరుపుల ముద్ద వెళ్ళిపోతున్నట్టుగా ఆకాశాన్ని ఎవరో తాగేస్తున్నారా అన్నట్టుగా ఉంది. ఆయన వెడుతున్నంతసేపు ఎంత దూరం ఆయన ప్రయాణం చేస్తే అంత దూరం సముద్రం చాప చుట్టినట్టు పైకి లేచి ఆయన శరీరం అలా వెళ్ళిపోగానే ఆయనకి తగులుతోందా అన్నట్టుగా పైకి లేచి విరిగి కెరటం పడిపోతోంది. అలా సముద్రం పైకి లేచిపోయి సంక్షోభాన్ని చెందుతోంది. పెద్ద పెద్ద చెట్లు పడిపోయాయి, కెరటాలన్నీ కదిలిపోతున్నాయి, సముద్రంలో ఉండేటటువంటి ప్రాణులన్నీ క్షోభ చెందాయి.
ఒక పక్క మేఘమండలాన్ని చీల్చుకుంటూ మేఘాలలోకి వెడుతూ బయటికి వస్తూ తొంగి చూస్తూ చంద్రుడు ప్రయాణిస్తున్నాడా అన్నట్టుగా వెడుతున్నారు. ఆ వెడుతున్నప్పుడు సంధ్యాయా సమవిస్పృష్టం యథా తత్ సూర్యమండలం ముఖం నాసికయా తస్యా తామ్రయా తామ్రమా బభౌ. ముందు నుంచి చూస్తే ఎర్రటి ముఖం, పగడాల ముద్దలా ఉన్నటువంటి ఎర్రటి మూతి, వెనకాల చూస్తే గైరికాది ధాతువులతో ఉన్నటువంటి పర్వతం బద్దలైతే జేగురు రంగులో ఎలా ఉంటుందో అటువంటి పృష్ఠభాగం. ఆ తోక చూస్తే ఇలా స్తంభంలా నిలబెట్టారు. ఇంద్రధ్వజానికి పూజ చేసినప్పుడు ఇంద్రధ్వజాన్ని ఎలా నిలబెడతారో అలా నిలబెట్టారు. అప్పుడప్పుడు ఆ తోకని ఉంచి విసురుతున్నారు. అది ఎలా ఉందంటే గరుత్మంతుడు సముద్రం మీద వెడుతూ ఒక పావుని నోట కరుచుకుని వెడుతున్నప్పుడు అది గింజుకుంటే ఎలా ఉంటుందో ఆ తోక తిరగడం అలా ఉంది. ఒక్కొక్కసారి ఆ తోకని ఇలా ఉంచి తల మీద పెడుతున్నారు. ఆకాశంలో ఒక పెద్ద ఇంద్రధనస్సు ఏర్పడిందా అన్నట్టుగా ఉంది. ఆయన అలా వెడుతుంటే దూరం నుంచి ముందు నుంచి చూస్తే ఎలా ఉన్నారంటే పిబన్నివ భబౌచాపి సౌర్మిమాలం మహార్ణవం పిపాసు రివచాకాశం దదృశేష మహాకపి. ఆ దూరం నుంచి పర్వతస్థా వివానలౌ, ఆ రెండు కళ్ళు కూడా ఎక్కడో పర్వతంలో చీకటిగా ఉన్న చోట రెండు నెగళ్ళు వేస్తే ఆ రెండు నెగళ్ళు రెండు అగ్నిహోత్రాలు రగులుతుంటే ఇక్కడి నుంచి చూస్తే ఎలా ఉంటాయో పచ్చగా ఉన్నటువంటి ఆయన కళ్ళు అలా ఉన్నాయి. అలా వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు అకస్మాత్తుగా సముద్ర జలాలన్నీ కూడా ఇలా చాప చుట్టినట్టు పైకి లేచి పడిపోతుంటే ఆ సముద్రంలో ఉన్నటువంటి ప్రాణులన్నీ ఒక్కసారి కనపడ్డాయి. తిమివక్రజుషాహ కూర్మాహ దృశ్యంతే వివృతాస్తథా వస్త్రాపకర్షకేణేవ శరీరాణి శరీరిణాం అంటారు మహర్షి. ఒక వ్యక్తి బట్ట కట్టుకుని పడుకుని నిద్రపోతుంటే పెద్ద గాలి అతని మీదకొస్తే బట్ట పైకి లేచిపోతే శరీరావయవములన్నీ ఎలా కనపడతాయో అలా ఎప్పుడూ సముద్రం అడుగున ఉండేటటువంటి ప్రాణులు ఎవ్వరికీ ఎప్పుడూ కనపడనివి హనుమ చేస్తున్నటువంటి గమన శక్తికి చాప చుట్టినట్టు పైకి ఇలా లేచిపోతే తరంగం కింద లోపల ఉన్నటువంటి పెద్ద పెద్ద చేపలు, చిన్న చిన్న చేపలు, ఎండ్రకాయలు, తాబేళ్లు, మొసళ్ళు అన్నీ ఒక్కసారి వెలుతురులో కనపడుతున్నాయి అనుకునేటప్పటికీ పెద్ద చప్పుడుతో ఈ కెరటం వెళ్ళి మళ్ళీ పడిపోతోంది. ఆ కెరటం మళ్ళీ పడిపోతుంటే సముద్రం అంతా కలయి తిరిగిపోతోంది. అలా కలయి తిరిగిపోతుండగా నిర్భయంగా క్రీడిస్తున్నవాడు ఎలా ఉంటాడో అలా ఆకాశ మార్గంలో గమనం చేసి వెళ్ళిపోతున్నారు. అద్భుతమైన ప్రయాణం. నిజంగా శాబ్దిక ప్రత్యక్ష ప్రసారం చేశారు వాల్మీకి మహర్షి. సుందరకాండ ప్రథమ సర్గ చదువుతుంటే మన కళ్ళ ముందు కనపడుతుంది ఆయన వెడుతున్నటువంటి తీరు. ఆ మబ్బుల్లోంచి ఏదో ఒక బంగారు ముద్ద వెళ్ళిపోతోందా అన్నట్టుగా, చంద్రబింబం మబ్బుల్లోంచి ప్రయాణం చేస్తోందా అన్నట్టుగా వెళ్ళిపోతుండగా సముద్రుడు చూశాడు. చూసి వెంటనే మైనాకుణ్ణి పిలిచి అన్నాడు, మైనాకుడు బంగారు శిఖరములతో ఉంటాడు, ఆయన యొక్క గర్భంలోనే ఉన్నాడు, సముద్ర గర్భంలో. ఆయనతో అన్నాడు, అహమిక్ష్వాకునాథేన సగరేణ వివర్ధత ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితుమర్హతి. ఇది రామాయణం చదువుకున్నటువంటి జాతి యొక్క లక్షణాన్ని మహర్షి జ్ఞాపకం చేస్తున్నారు. నేను సముద్రుణ్ణి. ఈ భూమి మీద సముద్రాలు ఎలా ఏర్పడ్డాయో తెలుసా? ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి సగర చక్రవర్తి యొక్క కుమారులు 60,000 మంది సగరులు ఈ భూమిని గోతులు తవ్వితే గోతులలోకొచ్చి నిలబడినటువంటి జలములకు సాగరములని పేరొచ్చింది. మేము ఏర్పడ్డాము అంటే దానికి కారణం అదిగో ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగర చక్రవర్తి. ఇవాళ ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టినటువంటి రామచంద్రమూర్తి యొక్క భార్య జాడ తెలియక ఆపద పొందితే రాముడికి సహాయం చెయ్యాలి అని ఆయన యొక్క సచివుడైనటువంటి స్వామి హనుమ నిరాధారమైనటువంటి ఆకాశ మార్గంలో ప్రయాణం చేసి వెడుతున్నారు. మేము ఏర్పడడానికి కారణం ఇక్ష్వాకు వంశంలో పుట్టిన సగరుడైతే ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన రాముడికి కష్టం వచ్చినప్పుడు కష్టం తీర్చడానికి వెడుతున్న హనుమకి ఉపకారం చెయ్యాలి కదా. నువ్వు నాలో ఉన్నావు కదా, నా నీళ్లు తాగడానికి పనికిరావు ఉప్పు నీరు, కానీ నీ ఎందు పర్వతములున్నాయి, ఆ పర్వతాల్లో చెట్లున్నాయి, చెట్లల్లో అనేకమైన తేనెపెట్లున్నాయి, కందమూలాలున్నాయి. ఒక వానరానికి అంతకన్నా ప్రీతికరమైనది ఏది ఉంటుంది? నువ్వు పైకి లేస్తే ఒక్కసారి ఆయన విశ్రమిస్తారు, విశ్రమించి కాస్త తేనె తాగుతారు, కాసిని కందమూలాలు తింటారు, తర్వాత ప్రయాణం చేస్తారు. అటువంటి మహానుభావుడు ఎడుతున్నప్పుడు మనం ఆయనకి కించిత్ ఉపకారం చెయ్యకపోతే ఎంత దోషం చేసినట్టు. పాతాళ సాప్రమేయస్యా ద్వారమావృత్య తిష్టసి తిర్యగోత్వమలశ్చైవ శక్తిస్తే శైలవర్ధితం. నువ్వు ఈ సముద్రంలో పడిపోయినప్పుడు పాతాళలోకం నుంచి రాక్షసులు పైకొచ్చేటటువంటి బిలానికి అడ్డంగా పడ్డావు ద్వారానికి.
కాబట్టి రాక్షసులు పైకి రాలేరు. కానీ నీకు ఒక శక్తి ఉంది, నువ్వు పైకి పెరగలవు, పక్కలకి పెరగలవు, కిందకి వెళ్ళగలవు. కాబట్టి పైకి లే, స్వామి హనుమ వస్తున్నారు, తొందరగా లే. ఎందుకో తెలుసా? కర్తవ్యమకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్. ఆర్షవాక్కు అద్భుతమైన విషయాన్ని చెప్తున్నారు. మహాత్ములకు కోపం రాదు, కానీ అటువంటి మహాత్ములు కూడా కోపగిస్తారు. ఎప్పుడు కోపగిస్తారో తెలుసా? చెయ్యవలసిన పని చెయ్యడం కాదు, చెయ్యవలసిన పని చెయ్యవలసిన సమయానికి చెయ్యకపోతే మహాత్ములకు కూడా ఆగ్రహం వస్తుంది. అందుకని ఆయన దాటిపోక ముందు నువ్వు లేవాలి. అయ్యో నాకు తెలిసి లేచేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు అనకూడదు, ఆయన రాకముందు లేచి నిలబడాలి. మహాత్ములు వచ్చేటప్పటికి సిద్ధంగా ఉండాలి. అందుకని వారు రాకముందు లేచి నిలబడు, అంజలి ఘటించు, స్వాగతం పలుకు, పలికి ఆయనకి విశ్రాంతికి స్థానం కల్పించు అనగానే మైనాక పర్వతం సముద్రాన్ని చీల్చుకుని ఒక్కసారి పైకి లేచింది. వచ్చేస్తున్నారు హనుమ ఆకాశ మార్గంలో. అకస్మాత్తుగా ఆ శిఖరముల మధ్యలో బంగారం ఉంటుంది. బాలసూర్యుని యొక్క కిరణములు పడి తెల్లవారుజాము కాలమేమో మరింత శోభిస్తోంది. ఆకాశం అంతా బంగారు వర్ణం పొందేసింది. అకస్మాత్తుగా సముద్రంలోంచి శిఖరములు లేచాయేమో, సముద్ర రంగంతా కూడా బంగారు రంగు అయిపోయింది. ఆ శిఖరములు పైకి లేచాయి. దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజిత శాతకుంభమయీర్ శృంగై సకిన్నరమహోరగై అంటారు మహర్షి. ఆ పర్వత శిఖరములు పైకి లేస్తే దాని మీద కిన్నరులు ఉన్నారు, దాని మీద భయంకరమైనటువంటి సర్పములు ఉన్నాయి, చెట్లున్నాయి, తేనెపట్లున్నాయి, కందమూలాలున్నాయి, బంగారంతో మెరిసిపోతున్నాయి ఆ శిఖరాలు. స్వామి హనుమ చూశారు, ఇదేమి ఇప్పటి వరకు లేనిది సముద్రంలోంచి అకస్మాత్తుగా బంగారు శిఖరాలు పైకి లేచాయే అని. మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చిత. అకస్మాత్తుగా సముద్రంలోంచి బంగారు శిఖరాలు పైకి లేచాయంటే ఇది నేను చేస్తున్నటువంటి పనికి, నేను వెడుతున్న కార్యానికి విఘ్నం, నేను ఆగకూడదు అని వరసాపాతయామాస జీమూతమివమారుత తన వక్షస్థలంతో కొట్టారు శిఖరాల్ని. అవి చూర్ణములై పొడి అయిపోయి పడిపోయాయి. సముద్రంలో పడిపోగానే ఒక్కసారి మైనాకుడు పురుష రూపాన్ని దాల్చి నిలబడ్డాడు. అంతరిక్ష స్థిత శ్రీమాన్ ఇతం వచనమబ్రవీత్. ఆకాశంలో నిలబడి స్వామి హనుమతో మాట్లాడుతున్నాడు. మహానుభావ, తీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన సోయం తత్ ప్రతికారార్థి తత్వసమ్మానమర్హతి అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. ఈ జాతికి ఒక లక్షణం ఉంది, ఉపకారం చేసిన వాడికి ప్రత్యుపకారం చెయ్యాలి. ఒక ఉపకారాన్ని పొంది తిరిగి ప్రత్యుపకారం చెయ్యకుండా ఉపకారాన్ని మరిచిపోయిన వాడెవరుంటాడో వాడు కృతఘ్నుడు. అటువంటి కృతఘ్నుడికి నిష్కృతి లేదు. కిష్కింధకాండలో కూడా స్వామి లక్ష్మణుడు అంటాడు, బ్రహ్మఘ్నైచ సురాపేచ చోరే భగ్నవ్రతీ తథా నిష్కృతిర్విహితా సిద్భి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు ముట్టుకుని కూడా వ్రతం చెయ్యకుండా వ్రతభంగం చేసిన వాడికి ప్రాయశ్చిత్తం ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయి కృతఘ్నుడై బ్రతికేటటువంటి వాడికి మాత్రం నిష్కృతి లేదంటాడు. కాబట్టి కృతీచ ప్రతికర్తవ్యం దేశధర్మ సనాతన. ఉపకారం చేసిన వాడికి ఉపకారం చెయ్యొద్దు. నేను సముద్రంలో దాక్కున్నాను, దాక్కోవడానికి నాకు అవకాశం ఇచ్చి సముద్రుడు ఉపకారం చేశాడు. అంతేకాదు, నీ తండ్రి నాకు ఉపకారం చేశాడు. ఒకానొకప్పుడు పర్వతాలకన్నిటికీ కృతయుగంలో రెక్కలుండేవి. పర్వతములు ఎగిరి వెళ్ళి ఎక్కడ కావాలంటే అక్కడ దిగేవి. అలా దిగుతున్నప్పుడు గ్రామాలకి గ్రామాలు, మునివాటికలు నశించిపోతుండేవి. అందరూ హాహాకారాలు చేస్తే దేవేంద్రుడు తన వజ్రాయుధంతో పర్వతాలకుండేటటువంటి రెక్కలు తరిగేశాడు. అలా తరిగేస్తున్నప్పుడు నా రెక్కలు కూడా తరిగేస్తాడని నేను భయపడి భయంతో రెక్కలు ఉన్నా ఎగరలేక ఉండిపోయాను. అప్పుడు నీ తండ్రి వాయుదేవుడు చూశాడు, మిత్రత్వాన్ని పాటించి అయ్యో రెక్కలున్నా ఎగరలేకపోతున్నాడని నన్ను ఎత్తి ఇంద్రుడికి కనపడకుండా తీసుకొచ్చి సముద్రంలో పడేశాడు. నేను వెళ్ళి రాక్షసుడు పైకొచ్చేటటువంటి బిలమార్గానికి అడ్డుగా పడ్డాను. ఇంద్రుడు ఓరకంట చూసి పోనీలే భయంతో కదలడు కాబట్టి బిలమార్గం మూసుకుంది, రాక్షసులు పైకి రారు, ఉభయత్రా ఉపకారం జరుగుతుందని ఊరుకున్నాడు. రెక్కలున్నా కదలలేక ఆనాటి నుంచి ఈనాటి వరకు సముద్రంలో పడున్నాను. నీ తండ్రి వాయుదేవుడు నాకు ఉపకారం చేశాడు. ఆ తండ్రికి కొడుకువి నువ్వు, ఆత్మావై పుత్రనామాసి. ఆయనకి ఉపకారం చేస్తే ఎంతో, ఆయన కొడుక్కి ఉపకారం చేస్తే అంతే.
అందుకని నువ్వు వెడుతున్నప్పుడు నీకు నేను ఉపకారం చెయ్యొద్దు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత. అసలు ఒక అతిథి లభించడమే చాలా కష్టం జీవితంలో. అటువంటిది మహాప్రాజ్ఞుడు, నవవ్యాకరణ పండితుడు, స్వార్థం లేనివాడు, రామచంద్రమూర్తి యందు అపారమైన భక్తి కలిగినటువంటి నీ వంటి మహాపురుషుడు అతిథిగా లభించడం అంటే నేను పొందిన అదృష్టం. నిపత్య మమశృంగేషు విశ్రమస్వ యథాసుఖం. ఒక్కసారి నా పర్వత శిఖరముల మీద దిగవయా, కాసేపు విశ్రాంతి తీసుకో, ఇంత తేనె తాగు, కాసిని కందమూలాలు తిను, కించిత్ విశ్రమించు, మళ్ళీ బయలుదేరి వెళ్ళిపో అన్నారు. విన్నారు హనుమ. ఒక్కసారి నవ్వి, ప్రీతోస్మి కృతమాతిథ్యం మన్యురేషోపనీయతాం త్వరతే కార్యకాలో మే అహస్యాప్యతివర్తతే ప్రతిజ్ఞాతమయా దత్తానస్తాతం వ్యభిహాంతరే అంటారు. ప్రీతోస్మి కృతమాతిథ్యం, చాలా సంతోషం, మీరు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే, మీరు నాకు అన్నీ పెట్టినట్టే, కానీ అన్యురేషోపనీయతాం, మన్యువు పెట్టుకోకండి, అంటే కోపం పెట్టుకోకండి మనసులో. మీరు అన్న మాట నేను పాటించలేదని ఏమనుకోకండి. నేను ప్రతిజ్ఞ చేశాను, రామకార్యం మీద ఎక్కడా ఆగను. రామచంద్రమూర్తి విడిచిపెట్టిన బాణం ఎలా వెడుతుందో అలా వెడతానన్నాను. అలా వెడతానన్నవాడిని అలా వెళ్లకుండా మధ్యలో దిగి విశ్రాంతి తీసుకుని వెడితే రామబాణంలా వెళ్ళినట్టు ఎలా అవుతుంది? ఇది హనుమ యొక్క ప్రజ్ఞ. అంతటి ప్రాజ్ఞుడైన, అంత శక్తివంతుడైన, కేవలం నా ప్రయత్నం చేత సాధిస్తాననరు. రామచంద్రమూర్తి యొక్క సహాయం కావాలి. యథా రాఘవ నిర్ముక్త శరశ్వసన విక్రమ, రాముడు వదిలిన బాణంలా వెడతాను. భగవంతుని యొక్క ఏ అనుగ్రహం లేకుండా కేవలం తన ప్రయత్నం వలన సాధిస్తాననుకోవడం మూర్ఖత్వం. ఎప్పుడూ అలా సాధించలేడు. ఈశ్వరుని యొక్క అనుగ్రహం తోడు కావాలి. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.